గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఇంకొక థీరం, అదే సీక్వెన్స్లలో వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఓల్డ్ సిలబస్లో ఉంటుంది, అట్లాగే న్యూ సిలబస్లో కూడా ఉంది. అది ఇంపార్టెంట్ అండ్ ఈజీ థీరం. అదేంటి అంటే ప్రూవ్ దట్ థీరం ప్రూవ్ దట్ every convergent sequence is bounded. ఇది థీరం. ఇది ఓల్డ్ సిలబస్లో ఉంటుంది, న్యూ సిలబస్లో కూడా ఉంది. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. సో దానికి ప్రూఫ్ చెప్తా చూడండి. ప్రూఫ్ రైట్ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ తీసుకుంటే for all epsilon is greater than 0, there exists a positive integer n is greater than or equal to m such that mod Sn minus L is less than epsilon. సో ఇది డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్స్. ఈ డెఫినేషన్ నుంచి మనం ఇది బౌండెడ్ అని ప్రూవ్ చేస్తాం. సో సిన్స్ మాడ్ Sn మైనస్ L ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్, దీనికి అబ్జల్యూట్ వాల్యూ అప్లై చేస్తే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ Sn మైనస్ L ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఈ ఎల్ని రిమూవ్ చేయడానికి మనం టోటల్ ఎల్ని యాడ్ చేస్తాం. minus L minus epsilon is less than Sn minus L plus L is less than L plus epsilon. ఈ minus L plus L cancel అవుతుంది. L minus epsilon is less than Sn is less than L plus epsilon ఉంటుంది. దీన్ని మనం ఏం తీసుకుంటామంటే లెట్ ఇది స్మాల్ k is equal to L minus epsilon, క్యాపిటల్ K ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకుంటాం. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే స్మాల్ k ఈజ్ లెస్ దాన్ Sn లెస్ దాన్ క్యాపిటల్ K. స్మాల్ k ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే మినిమం ఆఫ్ S1 S2 S3 సో ఆన్ S L మైనస్ ఎప్సిలాన్, L మైనస్ ఎప్సిలాన్ అవుతుంది. అట్లనే క్యాపిటల్ K ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ S1 S2 S3 సో ఆన్ SL ప్లస్ ఎప్సిలాన్. అంటే ఇదేమో మ్యాక్సిమం వాల్యూస్ అది క్యాపిటల్ K అవుతుంది, మినిమం వాల్యూ స్మాల్ k అవుతుంది. అంటే ఇది ఏమన్నట్టు బౌండెడ్. దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్. అంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్, అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం, దానికి మ్యాక్సిమం మ్యాక్సిమం వాల్యూ ఉంది, మినిమం వాల్యూ ఉంది. అంటే అప్పర్ బౌండ్ ఉంది, లోయర్ బౌండ్ ఉంది, కాబట్టి అది ఏమైంది అంటే బౌండెడ్ అవుతుంది. ఓకే.